హాయ్ అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరూ కూడా నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసుకునే ముందుగా నా విషయం చెప్పాలనుకున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చిత్రీకరించడం జరిగింది. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదనమాట. సో చూసుకున్నట్లయితే ఈరోజు స్టాక్ మార్కెట్ బీభత్సమైన ఫాల్ ఇచ్చిందండి. అంటే నిన్న కొంత రికవర్ అయ్యింది అనుకున్న రేంజ్ నుంచి మళ్ళీ సడన్గా 1.27% నిఫ్టీ ఫాల్ అయింది. సెన్సెక్స్ 1.37%, బ్యాంక్ నిఫ్టీ సార్ 2.5 డబల్ ధమాకా ఇచ్చిందనమాట. అసలు బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడ్డదంటే దానికి ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగిందనమాట. సో దాని క్రూడ్ ఆయిల్ ప్రైజ్ పెరిగితే ఏమవుతుంది, సిపి డేటా అంటే ఇన్ఫ్లుయెన్స్ డేటా పెరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో సిపి డేటా, దానివల్ల ఏంటంటే క్రూడ్ బ్యాంక్స్కి ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో సిపి డేటా పెరిగిందంటే ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ కూడా బీభత్సమైన ఫాల్ ఇస్తుంది అనమాట. సో దాంతో ఆల్రెడీ మార్కెట్ నెగిటివ్ మోతాదులో ఉంది. సో ఇంకా ఫుల్ పుష్ ఇచ్చిందనమాట. ఓన్లీ ఈరోజు ఏదైనా పాజిటివ్లో కనిపిస్తుంది చూడటానికి గ్రీన్లో అని అంటే అది నిఫ్టీ 80 అనమాట. సో చూడాలి ఏంటి ఎందుకు లేచింది అంటే అది. బట్ పాజిటివ్ అంటే 1% అలంతేం కాదు, ఏదో ఒక 0.039% ఏదో ప్రాఫిట్, అటు లాస్లోనూ ప్రాఫిట్లో కాకుండా ఏదో యావరేజ్ గురించి ఉంది నిఫ్టీ 80. ఎనీహౌ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ పడింది కదా. సో నేనేం చేశానంటే సర్లే ఓకే, నాకు ఒక రేంజ్ వచ్చిన తర్వాత అక్కడ పొందాము నేను లాస్ట్ టైం అనుకున్నాను కదా, అదే ప్రాపర్ మూమెంట్లో నేను బై చేశాను అనమాట. ఒక 500 వాల్యూ రిలేటెడ్ షేర్స్ అయితే బై చేశాను. జస్ట్ నేను యాడ్ ఆన్ చేశాను అనమాట నా ఈటీఎఫ్లోను. సో అది కూడా నేను ఈవినింగ్ చేశాను, నాట్ మార్నింగ్, డే టైం, ఆఫ్టర్నూన్ ఏమీ చేయలేదు. ఈవినింగ్ టైం ఒక సడన్ ఫాల్ వచ్చిందనమాట. అంటే అది కూడా ఎగ్జాక్ట్లీ 3 o'clock ఒక జారుడు బాల్ నుంచి జారినట్టు దమ్మని పడదు 150 పాయింట్లు ఒకేసారి ఫాల్ ఇచ్చింది. సో ఓకే, నాకు ఇదే కరెక్ట్ టైం అనిపించింది. సో వెంటనే నేను ఎగ్జాక్ట్ ఆ మూమెంట్లో ఒక 500 వాల్యూ ఉన్న షేర్స్ని బై చేశాను అనమాట. సో అది యాడ్ అవుతుంది రేపటికి. సో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ చూస్తుంటే నా ప్రజెంట్ 745 రూపాయలు మైనస్లో రన్ అవుతుంది షేరు. అండ్ అంతేకాదు నాకు మన కామెంట్ కూడా ఒకటి వచ్చిందండి. ఎవరంటే చెప్తాను, రీసెంట్గానే ఒక కామెంట్ వచ్చిందనమాట. యా, టోటల్ లాస్ అంతా అని బాను పీవీకే 4401 ఆయన కామెంట్ పెట్టారు అనమాట. టోటల్ లాస్ ప్రజెంట్ అయితే ఈరోజు 745 లాస్లో రన్ అవుతుంది అనమాట. అంటే నేను ఈటీఎఫ్లో పెట్టాను ఇన్వెస్ట్మెంట్. ఇంకా నేను లాస్ తీసుకోవాలనుకుంటే ఈ లాస్తో నేను ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంకా తీసుకోవట్లేదు, ఇంకా నా క్యాపబిలిటీ ఉంది లాస్ ఇంకా బేర్ చేసేటువంటి. అందుకని స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ దిస్. అండ్ ఆల్సో ఇంకా నేను ఫుల్ లెంత్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పూర్తి చేయాలన్నమాట. సో మెల్లమెల్లగా అడ్జస్ట్ చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్. బట్ చూడాలి, ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ చెప్తున్నాను కదండి, యాక్చువల్లీ ఫస్ట్ అసలు నేను నాస్డాక్ ఈటీఎఫ్స్లో పెడదాం అనుకున్నాను. బట్ కానీ వార్స్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది యూఎస్ఏ. సో అందువల్ల చాలా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంత పైకి వెళ్ళినా ఇంకా బీభత్సమైన పాతాళం పడిపోతుంది నన్ను అడిగితే. సో అందుకని నేను ఇంట్రెస్ట్ చూపించలేదు నాస్డాక్ వీటిలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో మన దాంట్లోనే ఈటీఎఫ్స్ కొన్ని బోల్డ్లోనే మన దాంట్లో ఈటీఎఫ్స్ అందులో అయితే పెట్టాను అనమాట. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిన కూర్చున్నాను. అండ్ అంతేకాకుండా నేను నా ట్విచ్ అనే ఛానల్లో ఒక 1000 రూపీస్ గివ్ అవే అయితే అనౌన్స్మెంట్ ఇచ్చాను అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఓకేనా. అండ్ వాట్సాప్ గ్రూపు జస్ట్ ఫర్ కమ్యూనికేషన్స్. అండ్ ఏదైనా తెలుసుకోవాలన్నా, పర్సనల్గా నాతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా సో మీరు మాట్లాడచ్చు అనమాట. యా, దట్స్ ఇట్ గైస్. ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్.